నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ రమణీయం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా రమణ మహర్షి వారి తత్వాన్ని తెలియజేయడానికి ప్రముఖ సినీ నటులు రాజా రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. నమో భగవతే శ్రీరామాయ. రమణుల మార్గంలోకి మీరు ఎప్పుడు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యారు? నేను ఎప్పుడు చిన్నప్పుడు 10 years అలా ఉన్నప్పుడు జిన్నూరు నాన్నగారు అని ఉండేవారు పాలకుల దగ్గర. మా పేరెంట్స్తో పాటు ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు ఫస్ట్ టైం అప్పుడు రమణ తెలిసింది. చాలా బిఫోరే మా నాన్నమ్మ గారి ఇంట్లో ఉండి రమణ మహర్షి ఫోటోలు ఎవరైనా ఒంటి మీద బట్టలు లేక మెయిన్ ఫోటో పెట్టారు ఇంట్లో అనుకున్నాను ఫస్ట్ చూసిన. అప్పుడు అక్కడ చూసేసి వచ్చారా? ఏమైనా మిమ్మల్ని కొంచెం హార్న్ చేసినట్టుగా అనిపించేదా? అంటే మిగిలిన స్వామీజీలు దేవుళ్ళు అందరికీ ఆయన డిఫరెంట్గా కనిపించారు అప్పట్లో. అది అలా ముద్ర పడిపోయింది. ఆ తర్వాత జిన్నూరు నాన్నగారు దగ్గరికి వెళ్ళాక అప్పుడు ఆయన గురించి, ఆయన తత్వం గురించి తెలిసింది. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 అంటే మనకు మోస్ట్లీ ఏం ఐడియా ఉండదు సార్ ఆ టైంలో. మీరు అంటే జన్నూరు నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈ స్పిరిచువాలిటీ ఏంది ఇదేం అర్థం కదా, తల్లిదండ్రులతో పాటు వెనకాలే వెళ్తాం మనం కదా. అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా ఎందుకు తీసుకొస్తున్నారు ఏంటి ఇదంతా అనేది? అలాగేం లేదు. అంటే రెగ్యులర్గా మా ఇంటికి స్వామిజీలు రావటం ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికత ఉంటుంది మా పేరెంట్స్లో. అక్కడి నుంచే నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. పూర్తిగా మీరు ధ్యానం లేదా రమణలో చెప్పిన స్పిరిచువల్ ఆ మార్గంలోకి మీ అంతటి మీరు కాన్షియస్గా ఎంటర్ అయింది ఎప్పుడు? అంటే నాన్నగారు చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ అది అర్థమయ్యేది. ఇన్ని మామూలుగా చదివి అలా వదిలేసేవాడిని. నాకు ఆస్ట్రేలియా గురువు సూర్య గారని ఆయన పరిచయం అయ్యారు అనుకోకుండా యాక్సిడెంట్లుగా. ఆయన రమణతత్వం గురించి చాలా డీప్గా అంటే ప్రాక్టికల్గా కూడా నన్ను దాంట్లో చాలా డీప్గా తీసుకెళ్ళింది మాత్రం సూర్య గారు. మెడిటేషన్ అది మీరు ప్రాక్టీస్ చేస్తుంటారా? అంటే రమణ చెప్పి దాంట్లో మెడిటేషన్ అని ఏం లేదండి. అంటే మనకు వేరుగా ఏది లేనప్పుడు ఈ మెడిటేషన్ అవన్నీ ఇనీషియల్గా అవసరమే. ఎందుకంటే మనసు అనేది ఒకటి ఉంది అని మనం అనుకున్నప్పుడు మెడిటేషన్ చాలా అవసరం. లేకపోతే నడుస్తా మనం ఏ పని చేసినా అప్పుడు కూడా మనం ఆ స్వస్థాన స్థితిలో ఉండొచ్చు. సార్ ఇప్పుడు ప్రాక్టికల్గా చాలామంది మన ఆడియన్స్ చూస్తారు. మనం డీపర్గా కాకుండా కామన్ ఆడియన్స్ దాంట్లో ఆలోచిద్దాము. మనకు అందరికీ అన్నీ తెలుసు అండి. ఇప్పుడు ఎంత మాయ ప్రపంచంలో అన్ని అలవాట్లకు లోబడ్డవాడు కూడా ఈ శరీరం శాశ్వతం కాదనేది అయితే తెలుసుంటుంది. బట్ తెలిసిన దాన్ని 1% ఆచరించడం అనేది ఇప్పుడున్న టైంలో కష్టం కదా. మీరు ఉందేమో గ్లామర్ ఫీల్డ్లో, చుట్టూ రకరకాల అట్రాక్షన్స్ కనిపిస్తుంటాయి. రమణతత్వం ఎంత తెలుస్తున్నా కాసేపు అది పక్కన పెట్టు అని లోపల నుంచి ఒకరు చెప్తూ ఉంటారు కదా. ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఎట్లా అప్లై చేయగలుగుతారు దీన్ని? అంటే రమణులు చెప్పింది నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే అండి, ఆయన ఏం చెప్పలా, రిమూవ్ యువర్ ఫస్ట్ థాట్ అన్నారు. అంటే ప్రతి ఒడికి వచ్చి మొదటి ఆలోచన తీసేయమన్నారు. అదేంటంటే అండి, మన నిద్దట్లో సుషుప్తిలో ఉండగా మనకి మన బాడీ కాన్షియస్నెస్ ఏమి ఉండదు. అంటే ఈ ప్రపంచంలో మనకు ఒక బాడీ ఉందని, మనకు ఒక పేరు ఉందని, మన పలానా ఇంట్లో పడుకున్నాం, ఏ ఊర్లో పడుకున్నాం ఏమీ తెలియని ఒక స్థితి నుంచి మనకి మెలకువ రాగానే మొదట ఆలోచన ఏమొస్తుందంటే, ఈ బాడీ మాత్రమే నేను, నా పేరు రాజా రవీంద్ర. ఈ రెండు ఒకేసారి వచ్చి మనకు తెలియకుండానే మనలో ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి మనకు అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బాడీ మాత్రమే నేను అనుకున్నానో నాకు ఒక ప్రపంచం కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను రాజా రవీంద్ర అనుకున్నానో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. అక్కడి నుంచి డే స్టార్ట్ అవుతుంది. ఒకసారి నేను రాజా రవీంద్ర అనుకున్న డే స్టార్ట్ చేశాక ఇంకా మెడిటేషన్ చేసినా ఏం చేసినా ఆ నేను అనే దాని మీద ఏది చేసినా అసలు విషయం బోధపడదు. ఇది చాలా రోజుల తర్వాతే మనకు అర్థమవుతుంది. ఆయన చాలా సింపుల్గా రిమూవ్ యువర్ ఫస్ట్ థాట్ అన్నారు. ఇప్పుడు ఈ బాడీ మాత్రమే నేను, నా పేరు రాజా రవీంద్ర కాదు అనుకుంటే నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు. అది అంత ఈజీ కాదు, దాన్ని అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో ఆ థాట్ తోటి నాకు బాగా నచ్చిందండి. నేను సూర్య గారు చెప్పిన దాన్ని బట్టి, రమణ మహర్షి పుస్తకాలు చదివిన దాన్ని బట్టి నేను ఎలా ప్రాక్టీస్ చేస్తానంటే, మనకి ఎమోషన్స్ నవరసాలు అంటారు కదా, 9 ఎమోషన్లు ఉంటాయి. మన అసలు సహజ స్థితి వచ్చి అనంతమైన ఆనందం అండి. ఆనందాన్ని ఏది డిస్టర్బ్ చేస్తుంది? ఒకటి, మనం లేచి లెగ్గానే అది నువ్వు కాదు నేను అని మనసు ఓ థాట్ ఇస్తుంది. ఇదేంటి ఇటువంటి థాట్ ఇచ్చిందని ఆలోచించకుండా మనం ఆ థాట్ని ఫాలో అయిపోతాం. ఎప్పుడైనా ఆలోచన ఏదైనా వస్తే దాన్ని మనం ఇమీడియట్గా ఫాలో అవుతాం, కానీ ఇది ఎందుకు వచ్చింది అన్నది అసలు ఆలోచించం.
దాన్ని ఫాలో అయ్యటం మొదలెట్టాక ఈ సహజ స్థితి అయిన ఆనందం నుంచి మనం బయటకు వచ్చి అది కోల్పోయి నాకు ఆనందం కావాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటాం. మన ఒరిజినల్ ఇదే అది. రమణులు అన్నది ఏంటంటే అంతా అనుకోవటంలోనే ఉంది. అసలు స్థితిలో ఉండాలంటే మాత్రం అసలు నేను ఏదైతే ఆలోచన వచ్చి నేను డిస్టర్బ్ చేస్తుందో దాన్ని పట్టుకో, అది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించు. రకరకాల ఆలోచనలు రావచ్చు. నా పిల్లల గురించో, నా కెరీర్ గురించో, నా పేరు గురించో రావచ్చు. ఇప్పుడు నేను 68లో పుట్టాను. ఇప్పుడు 2030లోనో 40లోనో 25లోనో పోవచ్చు. ఈ పుట్టిన దగ్గర నుంచి అంటే 67లో నేను పుట్టకముందు 1 ఇయర్ ముందు నా బాడీలో 1 ఆటమ్ కూడా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు. చనిపోయిన గంటలోనే 1 ఆటమ్ కూడా ఎగ్జిస్టెన్స్ ఉండదు. కానీ ఈ మధ్యలో జరిగేది ఏంటి, అది కూడా కళ్ళలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా తాతయ్య గారు ఉన్నారు, నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యి ఆయన ఎలా ఉంటారో తెలియదు. ఫోటో చూపిస్తూ ఈయన మా తాతయ్య. రేపు మన పరిస్థితి కూడా అదే. కానీ ఈ లోపల చాలా బ్రెయిన్లో చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకళ్ళకి పేరు కావాలని ఉంటుంది, ఒకరికి డబ్బు కావాలని ఉంటుంది, దాని గురించి అవతల ఇవన్నీ జరుగుతుంటాయి. రమణ మహర్షి ఏమంటారంటే నీకు జన్మ వచ్చిందే ఆ కర్మ చేయటానికి. ఈ కర్మ నీ చేతిలో ఎట్టి పరిస్థితిలో ఉండదు అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కర్మ నీ చేతిలో లేనప్పుడు చాలామంది దీనికి ఒప్పుకోరు. నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. కర్మ నా చేతిలో లేనప్పుడు నేను సైలెంట్గా ఉండొచ్చు కానీ ఆలోచించడానికి. ఇప్పుడు రేపు షూటింగ్ ఉందంటే నేను చేయను, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది. అది కాదండి. అదేంటంటే కర్మ అనేది మన చేతిలో ఎట్టి పరిస్థితిలో ఉండదు. కానీ మనసు ఏం చెప్తుందంటే ఆ కర్మ నువ్వే చేస్తున్నావు. 99.9% మనసు కర్మనితో కలిసిపోయి మొత్తం నువ్వే చేస్తున్నావు. ఏదైనా మంచి రిజల్ట్ వచ్చింది చూసా, నాకు ముందే తెలుసు, నేనే చేశా, నేనే కష్టపడ్డా, నా కష్టం వల్లే నా సంసారం ఇవాళ ఎంత గొప్పగా ఉంది. ఇదంతా ఏం కాదండి, అది మనసు చేసి మాయ. కర్మకి దానికి సంబంధం ఉంది. ఇప్పుడు ఒక క్రికెటర్ని తీసుకున్నాం, ఎన్నో 100 రికార్డులు బ్రేక్ చేసిన కోహ్లీ ఈ మధ్యన ఫస్ట్ బాల్కి లేకపోతే 10 రన్స్ కూడా కొట్టకుండా అవుట్ అయిపోతుంది. అది అతని టెక్నిక్ తెలియక కాదు, ఆట రాక కాదు, అది కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందంటానికి నాకు క్లారిటీగా అలా అనిపిస్తుంది. కానీ అతను ఎంత కష్టపడ్డా, ఎంత టెక్నిక్ తెలిసినా, ఎన్నో 100 రికార్డులు ఆయన బ్రేక్ చేసినా ఫస్ట్ బాల్గా అవుట్ అవటం అన్నది ఆయన చేతిలో లేదన్నది కర్మ అన్నది నేను అలా బిలీవ్ చేస్తా. అందరూ అలా చేయాలని లేదు. అదే రమణ మహర్షిది ఆ ఫస్ట్ థాట్ రిమూవ్, ఈ మనస్సు, ఈ కన్ఫ్యూజన్ ఇదంతా లేకుండా ఉంటే అసలైన మన అనంతమైన ఆనందాన్ని మనం 24 అవర్స్ అంటే మెలకుగా ఉన్నంతసేపు పొందొచ్చు. నిద్రలో ఎలాగా ఉంటుంది అది. కర్మ, మీరు ఇందాక ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు సార్. కొంతమంది ఏమంటారంటే కర్మ సిద్ధాంతం నిరాశావాదం లాంటిది, ఇంకా మన చేతిలో ఏం లేదన్నప్పుడు ఏమీ చేయాలనిపించదు అని. కానీ డిటాచ్డ్ కర్మ అనేది ఇన్డెప్త్గా వాళ్ళు చెప్పిన మీనింగ్. నేనున్నాను సార్, నేను తెల్లవారు లేస్తే నాకు ఎంత తత్వం తెలిసినా ఒక కోపం వచ్చే సంఘటన ఎదురైంది, లేదా అక్కడ ఇన్వాల్వ్ కావాల్సిన ఒక డబ్బు నేను పని చేయాలి తప్పదు. ఇలాంటప్పుడు మీరు రెగ్యులర్గా అదే సిచ్యువేషన్లో ఉన్నారు, మీ ఇన్డెప్త్గా మీకు ఎంత అవేర్నెస్ ఉందో మీరు పని చేయాలి కదా. ఇటువంటప్పుడు దానికి అటాచ్ అవ్వకుండా డిటాచ్ అవ్వడానికి మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ ఏంటి? రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ ఏం లేదండి. నా వృత్తే నటన కదా. ఇప్పుడు మీరు నా దగ్గర పని చేస్తున్నారు, ఏదో తప్పు చేశారు, తప్పు చేస్తే అంతా జరుగుదు అలా ఉండదు. నా దగ్గర పని చేసినట్టు తప్పు చేస్తే తిడతా కానీ అది నా మనసులో ఉండదు. అప్పటికి యాక్ట్ చేస్తా. బుద్ధి జ్ఞానం లేదా, జీతం ఎంత తీసుకుంటున్నావు, పని చేయలేవా, దొబ్బే, ఈ టైప్ ఉంటుంది. కానీ అసలు ఏమి ఉండదు, లోపలే ఉండదు. ఆడి మీద కోపం రాదు, కోపం యాక్ట్ చేస్తాం. అది చేయకపోతే ఓ సామెత ఉంది కదా, ఓ పాము వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని అందరినీ కరుస్తుందంట. స్వామీజీ అన్నాడు, అది కరెక్ట్ కాదు, నువ్వు అలా కరవటం, కొంచెం బుద్ధిగా మంచిగా ఉండని చెప్పాడు. వెళ్ళి వచ్చే టైంలో చూస్తే అది చావు బతుకుల మధ్యన. అదేంటి ఇలా అయిపోయావంటే, నువ్వు కరవద్దామని మానేశాను, కరవద్దన్నావని అందరూ నన్ను కొట్టి చంపడానికి ట్రై చేసి కొట్టారు అంటే, నిన్ను కరవద్దన్నాను కానీ బొసుకొట్టొద్దన్నానా, నీ సహజ లక్షణంలో నువ్వు ఉంటే నువ్వు బతుకుదు. అలాగేంటంటే ఇక్కడ నేను రమణ మహర్షి భక్తుని కాబట్టి ప్రశాంతంగా శాంతంగా ఎవడేం చేసినా చూస్తానంటానికి లేదని. ఈ శరీరం వచ్చింది కాబట్టి దాని కర్మ ప్రకారం మన యాక్ట్ ప్రకారం ఉండాలి. కానీ మనసులో పెట్టుకుని దాన్ని క్యారీ చేసి ఇంటికి దాకా తీసుకొచ్చే పరిస్థితి ఉండకూడదు. శాంతంగా ఉండాలి. అప్పుడప్పుడు ఓహో ఇదే
నేను ఇందాక మాట చెప్తూ మధ్యలో స్కిప్ అయింది. సూర్య గారు చెప్పింది నేను ఎలా తీసుకుని ఎలా రావణ మహర్షి ఎలా చేశా అంటే, మనకి ఎమోషన్స్ 9 రకాలు ఉంటాయి కదా. 9 రకాలు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా, స్వస్థానంలో ఉన్నా, నాకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చిందని, ఒక బాధో సంతోషం ఏదొచ్చినా ఆ ఎమోషన్ని ఇమ్మీడియట్గా పట్టుకుంటా. ఓ ఈ మాటకు నాకు బాధ కలిగిందంటే నా ఒరిజినల్ స్థానం అయిన ఆనందం నుంచి బయటకు వస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు, అది జరుగుద్ది అంతే. అది ఎప్పుడు అలా జరుగుతూనే ఉండదు, మారద్ది. ఓకే స్టాప్ అని. అలాగే ఆనందం వచ్చింది అనుకో, ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు ఏదో మనం అనుకున్నది జరిగింది కాబట్టి మనలో ఒక ఆనందం వస్తుంది. రేపు పొద్దున ఇది మారచ్చు. సో దీనికి అటాచ్ చేయి వెళ్ళొద్దు, ఆగు అని. ఇలా ఈ 9 ఎమోషన్స్లో ఏదొచ్చినా నా ఒరిజినల్ స్థానం నుంచి బయటకు వస్తుంది ఆలోచన అన్నది ఆపి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాగే ప్రాక్టీస్ చేసుకుని ప్రశాంతంగానే ప్రస్తుతం. ఈ తత్వం అర్థం అవ్వడం వేరు, అంటే చెప్పిన వెంటనే ఎవరికైనా అర్థమవుతుంది ఒక లెసన్ లాగా. బట్ ఓకే నేను కొంచెం ట్రై చేస్తున్నా అని మీరంతటా మీరు ఫీల్ అయింది ఎప్పుడు? అంటే మా గురుగారే చెప్పారండి, మీరు ప్రాక్టికల్గా ఉంటున్నారు, చాలా మీరు తత్వంలోనే ఉన్నారని. నాకు ఇది అర్థమైంది ఎప్పుడంటే అండి, మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు నాకు అది చాలా క్లారిటీగా అర్థమైంది. చిన్నప్పటి నుంచి పెంచారు, ఆ ఎమోషన్ ఎలాగా ఉంటుంది కదా. ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి బ్రెయిన్లో బ్లీడ్ అయింది. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే ఒక 300 ml దా బ్లీడ్ అయిందండి, చేస్తాం కానీ ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ లాగే. మనం వెంటిలేషన్ మీద ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఉంటారు, వెంటిలేషన్ చేస్తే నో మోర్ అని చెప్పారు. ఆలోచించి ఆయన బాధ పెట్టేందుకు ఆయనకి ఏమైనా తెలుస్తుందా, సఫర్ అవుతారా లోపలంటే అసలు ఇంకేం తెలియదని బ్లాక్అవుట్ ఆయనకు కూడా. సరే అని మా మదర్కి కూడా తెలీదు, అందరినీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమన్నాం. శ్మశానం ఫోన్ చేస్తే ఇవాళ ఖాళీ లేదన్నారు, అపాయింట్మెంట్ లేదన్నారు. సరే మార్నింగ్ ఒక 8కి అపాయింట్మెంట్ ఉంది తీసుకోమని, బాడీ ఇంటికి తీసుకురావడం ఎందుకని హాస్పిటల్ నుంచి అందరినీ ఇంటికి వెళ్ళిపోవడం బాగానే ఉందని చెప్పి మార్నింగ్ ఆ వెంటిలేషన్ తీశారు. ఎక్కడ ఏ ఎమోషన్ లేదు, అంటే ఆయన కర్మ అక్కడితో ఆగిపోయింది. ఆయన రెస్ట్ ఆఫ్ పీస్లోకి వెళ్ళిపోయారు. ఓకే బాడీ తోటే మన అటాచ్మెంట్ తప్ప వేరే ఇదేం లేదు. సో మనం చేయాల్సిన పనులు పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి 8 తీసుకొచ్చి అన్ని, నాకేమో షూటింగ్ ఉన్నది. సో అన్ని కార్యక్రమాలు చేసి నేను షూటింగ్ వెళ్ళాను ఆ రోజే. అంటే అదేం గొప్పని కాదు, అంటే ఆ డిటాచ్మెంటు అది ప్రాక్టికల్గా ఆలోచించడం. మా మదర్ ఏడ్చినప్పుడు చెప్పాము మదర్కి, చిన్నప్పటి నుంచి నువ్వు రావణ మహర్షి గురించి చెప్తేనే అన్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు, ఇంతకాలం నువ్వు చెప్పింది అబద్ధం అనుకుంటావు నువ్వు కనుక ఏడిస్తే అని చెప్పగానే మా మదర్ కూడా అక్కడి నుంచి ఆడటం మానేసి. ఒక ప్రాక్టికల్ ఒక చిన్న ప్రాబ్లం కూడా ఎదురవుతుంది కదా సరే, అంటే ఇప్పుడు సాధనలో ఉన్నాం, మనం ఎంత డిటాచ్డ్గా కర్మ చేయాలనుకున్నా తత్వం బోధపడ్డ తర్వాత, అంటే ఇదంతా ఒక మాయా, ఇది శాశ్వతంగా తెలుసు, ఒక్కొక్కసారి పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాం. అలాగే ఉండదండి, అలా వెళ్ళకూడదు. అది అప్పుడు మీకు విషయం అర్థం కాదని పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్ళక్కర్లేదండి. ఇప్పుడు నేను ఈ తత్వంలో ఉన్నా, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మరి నా డ్యూటీ నేను చెయ్యాలి కదా. ఏదైతే ఉందో అది బయటకు ప్రదర్శించుకునేది కాదు, మన లోపల జరిగేది. ఆ విషయం ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. దీనికోసం మనం హిమాలయాస్కి వెళ్ళక్కర్లేదు, లేకపోతే ఏదో మెడిటేషన్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోక్కర్లేదు. మన నిత్యం మన సంసార జీవితం, మన పనులు, మన డ్యూటీ డిటాచ్డ్గా చేయగలిగి, ఈ డిటాచ్డ్గా ఉన్నాడన్నది కూడా తెలియకుండా చేయొచ్చు. మన ఆనందం మనకి ఎప్పుడు మన సహజ స్థితి కాబట్టి మనలోనే ఉంటుంది. అది అవతలలో ప్రదర్శించుకోవాల్సిన అవసరం కూడా అస్సలు లేదండి. మనం ఎలా ఉన్నాం అన్నది ప్రతి ఇష్యూలోనూ తెలుస్తుంటుంది. మనకు జరిగే ప్రతి చిన్న చిన్న సంఘటనలో కూడా మనకు అర్థమవుతుంది. మనం ప్రాక్టీస్ లేదు, బయటకు వచ్చాం, రమణతత్వం నుంచి బయటకు వచ్చాం అన్న విషయం మన ఎవ్రీ మూమెంట్, చిన్న మూమెంట్లో కూడా మనకు ఇమ్మీడియట్గా దాన్ని మన స్కాన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, మనం ఉన్నామా లేదా అన్నది. ఎందుకంటే అండి ఈ రమణతత్వం అన్నది మనం మెలకుగా ఉన్న 16 గంటల్లో 1 సెకండ్ మనం అప్రమత్తగా లేకపోయినా మళ్ళీ మన నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు నేను 16 గంటలు ఉండండి, మెలకుగా ఉన్న సేపట్లో ఇమ్మీడియట్గా గుర్తొచ్చినప్పుడల్లా వెనక్కి వస్తూ ఉంటుంది. ఓకే, దీనికి ఆయన ఒకటి, ఇప్పుడు బాడీ ఉందండి,
మన బాడీలో షుగర్ ఉంది, బీపీ ఉంది, క్యాన్సర్ ఉందని చెప్తారు. ఇదేం మనకు సంబంధం లేదు ఈ బాడీతో. లోపల దాని మెకానిజం అది మన తిండిని బట్టో మన పూర్వీకుల జీన్స్ని బట్టో జబ్బులు వచ్చి అది దాని పని అది చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఆలోచన, మనస్సు ఆలోచన ఏదైనా ఒకటి కదా. ఆలోచన అనేది మనల్ని లెగసీ లెగ్గానే ఏం చెప్తుందంటే నేను రాజా రవీంద్ర అని చెప్పింది కదా, ఈ బాడీ కూడా నేనే అని చెప్పింది కదా. అది మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించాం. బాడీ తన పని. ఇప్పుడు కారు ఉందండి, కారు పెట్రోలు దానికి మొత్తం వీల్ అలైన్మెంట్ ఇంజిన్ అన్నీ బాగుంటే డ్రైవర్ వచ్చి కూర్చొని స్టార్ట్ చేసి వెళ్తే రన్ అవుద్ది. అలాగే మనలో ఒక శక్తి ఉంది, అది కొంతమంది ఆత్మ అంటారు, రమణ మహర్షి గారు అసలు నేను అంటారు. అది మీలో ఉంది, నాలో ఉంది, ప్రపంచం అంతా ఉన్నది ఒకటే, అదే పర్మనెంట్. అది నువ్వు పుట్టక ముందు ఉంది, తర్వాత ఉంది అంటారు. ఇది కన్ఫ్యూజన్ వస్తుంది. సో మనం కారు ఎక్కాక మనం ఏం చేస్తాం, మన ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో డ్రైవ్ చేసుకుని లెఫ్ట్ రైట్ అనుకుంటే వెళ్తాం. అంతేగాని కారు నాది అని చెప్పి పార్కింగ్లో పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవటం, దాని మీద కాలేసి పడుకోవటం ఏం చేయం. అలాగే మీరు ఆలోచిస్తే ఈ బాడీలో డ్రైవర్ స్థానంలో ఒకటి ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది క్లారిటీ ఉంటుంది. ఏదైతే మన ఆలోచన మనం నడిపిస్తుందో దానికి బాడీ లేదు, అది ఒక ఆలోచన మాత్రమే కదా. ఇప్పుడు ఆలోచన లేకపోయినా అది ఉంది, అది దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇది డ్రైవ్ చేసినప్పుడు మీరు ఈ బాడీ నాది అనుకోవటం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఏ జబ్బు వచ్చినా నాకు వచ్చింది, నాకు రాలే, ఆ బాడీకి వచ్చింది. మీరు క్లారిటీగా కళ్ళు మూసుకుంటే ఆలోచిస్తే మన బాడీ వేరు, మన ఆలోచన వేరు అన్నది క్లారిటీగా ఉంటుంది. రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే ఆలోచన లేని స్థితి, అంటే మనసుని లేని స్థితి. మెలకుగా ఉన్నప్పుడే మనసు వస్తుంది తప్ప నిద్రలో లేదు. కాబట్టి అది శాశ్వతం కాదు. కాబట్టి ఆ మనసు వచ్చి కాబట్టి అది ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బయటకు వస్తుంది అంటే ఆలోచన. దాన్ని మనం ఒక్క నిమిషం కూడా దాన్ని క్వశ్చన్ చేయకుండా ఎందుకు మనం దాన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతాం. సింపుల్ అండి. ఇప్పుడు నా సిగరెట్ కాల్చాలనిపించేది ఒక ఆలోచన. అనిపించగానే నేను అగ్గిపెట్టి కోసం సిగరెట్ కోసం వెళ్ళటం కొనుక్కోవడం చేసేదాకా మనకి ఆ ఆలోచన నుంచి బయటికి రాం. కానీ ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నా బాడీ మూవ్ అవుతేనే కదా దాన్ని నేను చేయగలుగుతాను. సిగరెట్ కాల్చాలని అనిపించింది అనుకోండి, నా బాడీని నేను మూవ్ చేయలే, ఎక్కడికి పంపలే, అది కొంచెంసేపు విపరీతమైన దీంట్లో తీసుకెళ్ళిపోద్ది, ఇంకా వేరే ఆలోచన లేకుండా చేస్తే. తర్వాత ఏమవుతుందంటే అండి, రెండు ఆలోచనలు ఒకేసారి రావు, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఇది ఎప్పుడైనా మనసు ఒక నిమిషం 2 నిమిషాల కన్నా ఎక్కువ ఒక ఆలోచన మీద ఉండదు, అది ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ వేరే దానికి వెళ్ళిపోద్ది. అలా షిఫ్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి ఏ ఆలోచన స్ట్రాంగ్గా ఉంటే అది చేయమని మనసుకు బాడీని మూవ్ చేసేస్తుంది. ఆయన అంటారు సచ్చిదాకా నువ్వు నీ మనసుకు పాలేరు అంటాడు ఆయన. అది మనం కాన్షియస్లో ఉంటే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పింది ఏంటంటే యాక్సెప్టెన్సీ. మొత్తం లైఫ్లో మనకి యాక్సెప్టెన్సీ చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒక్కటే మంత్రంలో చేసుకున్నా మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్సెప్టెన్సీ అంటే ఇప్పుడు జరిగిన దాన్ని మనం ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మనశ్శాంతి కూడా కరువు అవుద్ది. ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే అండి, ఒక బాధ ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో యాక్షన్లో పోయారని తెలిసి తెలియగానే ఒక రకమైన ఎమోషన్ వచ్చి బాధలోకి వెళ్ళిపోయి, లేకపోతే ఇప్పుడు నా కెరీర్ ఉందండి, నాకన్నా వెనకాల వచ్చి చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు హీరోలు అయిపోయి కోట్లు సంపాదించేస్తున్నారు అన్న ఒక ఆలోచన, నేను ఇదేంటి నేను వాళ్ళకన్నా బాగుంటా కదా, నేను బాగా యాక్ట్ చేస్తా కదా, పర్సనల్గా కూడా బాగుంటుంది, నేను ఎందుకు హీరో అవ్వలేదన్న ఒక ఆలోచన నన్ను డిప్రెషన్లో తీసుకెళ్ళి ఎందుకు పనికి రాకుండా అలవాట్లకి బానిస అయ్యి రోడ్డు మీదకి వచ్చేలా చేస్తుంది. అది నేను యాక్సెప్టెన్సీ కింద తీసుకున్నాను అనుకోండి. ఈ కర్మలో ఇది లేదు. బాగుంటాం బాగోపోవటం కాదు ఇక్కడ కావాల్సింది. సినిమా ఆడాలి, దానికి చాలా లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు మనం లేవు. ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను కదా, చాలామంది కన్నా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, నాకన్నా వచ్చి ఫెయిల్ అయ్యి ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు కన్నా నేను చాలా బెటర్గా ఉన్నాను. నేను ఇక్కడ జరిగిన దాంట్లో నాకు ఏ సంబంధం లేదు, ఇది కర్మకు సంబంధించిందే. కాబట్టి నీ పని నువ్వు చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండి, ఆడి హీరో అవుతాడు, సూపర్ స్టార్ అవుతాడు,
100 కోట్లు సంపాదించుకుంటాడు, ఆడితో కంపారిజన్ ఎందుకు? అది యాక్సెప్టెన్సీ లేకపోతే ప్రాబ్లం అలా వస్తుందండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రం ప్రతిదీ, ఇది ఒక్కటనే కాదు, సడన్గా వచ్చి నీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. నాకు క్యాన్సర్ రావటం ఏంటి, మందులు ఇవన్నీ, ఇంకా క్యాన్సర్ వస్తే కొన్ని రోజులు చచ్చిపోతాం. ఈ ఆలోచన వల్ల ఇప్పటి నుంచి మంది ఎనర్జీ లో అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తాం. క్యాన్సర్ వచ్చింది, నాకు సంబంధం లేదు, అది నాకు కావాలని నేను చేసింది కాదు, జీన్స్లో వచ్చింది, అలా వచ్చింది కదా, యాక్సెప్ట్ చేసే, దానికి మందులు వాడాలా, ట్రీట్మెంట్ చేసుకోవాలా, అయినా అది ముదిరిపోయింది, 4th స్టేజ్, పోతాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది, మనం వెళ్ళిపోతాం. అలా ఎప్పటికప్పుడు యాక్సెప్టెన్సీని తీసుకుంటూ ఉంటాయండి, లైఫ్ చాలా చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం యాక్సెప్ట్ చేస్తూనే ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు మీరు హీరో కాలేకపోయినా అని అక్కడ కాగొద్దు, మీ ప్రయత్నం మీరు చేస్తూనే రిజల్ట్ వదిలేసుకోవాలి. నాకు ఏదో వేషం వచ్చింది, అది క్యారెక్టర్ ఏంటో ఆలోచించి చేసి దాని రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు లివ్ ఇన్ ప్రెజెన్స్ కూడా చెప్పారు, దీనికి చాలా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక పద్ధతి నచ్చుద్ది. నాకు ఆ 9 ఎమోషన్ల నుంచి ఎప్పుడు బయటకు వచ్చినా నేను నా స్వస్థానం, నా హ్యాపీనెస్ నుంచి బయటకు వచ్చానన్న ఫీలింగ్ ఉంది కదా, అది నాకు కంఫర్ట్గా ఉంటుంది. మీకు వేరేలా ఉండొచ్చు. ప్రతిదీ యాక్సెప్టెన్సీ తీసుకుని హ్యాపీగా మన లైఫ్లో ఏం జరిగినా మనం తెచ్చింది ఏం లేదు, ఇక్కడ పట్టుకెళ్ళేది ఏం లేదు, ఏది జరిగినా మనకి హ్యాపీ అనుకుని యాక్సెప్టెన్స్ చేసి సింపుల్గా, అంటే ఎవరికి ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో సింపుల్గా వెళ్ళిపోతే ఇది చాలా సింపుల్ అండి. ఆయనే చెప్పారు రావణ మహర్షి, సులభం అతి సులభం ఈ మార్గం నిన్ను నువ్వు తెలుసుకోవటం అని చెప్పారు. కానీ ఇది మీరు చెప్పినంత ఆచరణలో ఈజీ కదా సార్? అంటే చెప్పాను కదండి, మనం మెలకుగా ఉన్నంతసేపు ఎవ్రీ సెకండ్ మనం దాన్ని రెగ్యులర్గా ఆలోచిస్తూనే ఉండాలి. మెడిటేషన్ అంటూ ఏం లేదండి. నేను రాజారావేంద్ర అనుకుని కళ్ళు మూసుకుని ఎంతసేపు కూర్చున్నా టైం వేస్ట్ అంతే. దాని బదులు ఏదో పబ్కి వెళ్ళినా ఇంకా హ్యాపీగా ఉంటుంది. రాజారావేంద్ర అన్న ఒక థాట్ మీద కనుక మీరు ఏది చేసినా అది నిజం కాదు. ఎందుకంటే రాజారావేంద్ర నిజం కాదు. నిద్రలో లేను, మెలకులో ఉన్నా, మళ్ళీ నిద్రలోకి వెళ్తే లేను. అంటే ఈ ఎగ్జిస్టెన్స్ అన్నది శాశ్వతం కాదు, ఒకరోజు పోవటం కూడా జరుగుతుంది. కాబట్టి సో శాశ్వతం కాని దాని మీద కూర్చుని మీరు ఏం చేసినా మీరు అనుకున్న దాన్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. అంటే రాంగ్ రూట్. హైదరాబాద్ వెళ్దామని చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు ఉంటుంది జీవితాంతం. మీరు ఎన్ని గంటలు మెడిటేషన్ చేసినా అదే, ఫలితం అంటూ ఏముండదు. నేను రాజారావేంద్ర, నాకు మనశ్శాంతి కావాలి, నాకు లేకపోతే మంత్రం, ఈ మంత్రం ఇవన్నీ ఈ ఒరిజినల్ దీన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్క స్టేజ్ అండి. అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, 10th క్లాస్, అది మనకి తెలిసి కొలిది దాన్ని డెవలప్ చేసుకుంటా మార్చుకుంటూ వెళ్ళాలి తప్ప, మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి నేను విష్ణు సహస్రనామం పొద్దున్నే చదివేస్తే నా పని అయిపోయింది అని పొద్దున్నే స్నానం చేసి విష్ణు సహస్రనామం చదవటం తప్పని అట్లా. అది మనకి 1వ తరగతిలో లెసన్ లాగా. దానివల్ల ఎనర్జీ వస్తుందని నమ్మేవాళ్ళు ఉంటారు. ఏదైనా అనుకోవటమే అండి, వస్తుంది అనుకుంటే వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే జబ్బులన్నీ అనుకోవటం వల్లే, అక్కడ జరిగేది వేరు, దాన్ని మనం వేరేలా ఊహించుకోవటం వల్ల వచ్చేది. ఇప్పుడు పూజ చేసాం, మంత్రం చేసాం, దాని తర్వాత స్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు కాన్సన్ట్రేషను వన్ థాట్ ఇదే అండి. మెడిటేషన్ కూడా ఒకే థాట్ మీద మనసు ఉండేలా చేసుకోవడం కోసం చేసేది. ఆ థాట్ లేని పొజిషన్కి వెళ్ళటం అన్నది రమణతత్వం. ఈ మెడిటేషన్ ఇవన్నీ ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోద్దండి. అంటే సింగిల్ థాట్ మీదకి వచ్చేస్తుంది. థాట్లెస్ స్టేట్, బాడీలెస్ స్టేట్కి వెళ్ళాలంటే మెడిటేషన్ దాటి వెళ్ళాలి. అంటే మీరు ఎప్పుడు కూడా ఎరుకుతో ఉంటారు, ఏం ఆలోచిస్తుంది ఇది అనే ఎరుకతో ఉన్నప్పుడు కట్ చేసుకుంటూ ఆలోచిస్తుందని ఎరుకలో ఉండండి. ఇప్పుడు ఆలోచన లేకుండా కర్మ సిద్ధాంతం కర్మ చేయాలన్నప్పుడు దానికి వచ్చే ఆలోచనలు దానికి వస్తాయి. ఈ ఆలోచనతో నేను అటాచ్ అయి ఉన్నానా లేదా కాన్షియస్గానే ఉంటా. ఈ బాడీ అనేది మనకు ఒక కార్ లాగా దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, మన పనులన్నీ మనం చేయాలి. అది అవతలోడు ఈడేంటి అన్నది కూడా ఎక్కడ మనకు తెలియదండి. ఇప్పుడు ఈ రమణతత్వం అంటే అవగాహన ఉండి అది దాంట్లో ఉండాలని బాగా చేసిన వాళ్ళకే ఇలా మాట్లాడినప్పుడు అర్థం అవుతుంది. కర్ణాటక సంగీతం తెలియనోడు ముందు సంగీతం పాడితే ఎలా ఉంటుందో, ఈ సబ్జెక్టే ఇంట్రెస్ట్ లేని వాళ్ళ ముందు అసలు నేను ఎప్పుడు ఈ డిస్కషన్ ఎక్కడ ఎప్పుడు తేను. ఎందుకంటే అవతల వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేనివాడు చెప్పడం వల్ల ఫస్ట్ ఆడు కన్ఫ్యూజ్ అవుతాడు, రెండోది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. సగం సగం అర్థం కూడా ఇంకా ప్రమాదం. ఆడికి ప్రమాదమే, చెప్పినందుకు అది నాకు
కర్మే. సో అది ప్రాపర్గా మనం ఎలా ఉన్నది ఇంపార్టెంట్. అవతల మార్చాలని కాదు కదా నేను వచ్చింది. నేను మారితే నాతో పాటు అందరూ మారుతారు కూడా. తర్వాత రమణుల తత్వం ఏమాత్రం కొంచెం మనకు అర్థమైనా మన మనసు బలంగా అరుణాచలాన్ని కోరుకుంటుంది. అక్కడికి వెళ్తారు చాలామంది, ఒకసారి ఆశ్రమం చూసి వద్దామని. అలా మీరు ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? గుర్తులేదండి, చాలా చిన్నప్పుడు వెళ్ళా. అంటే పేరెంట్స్ వెళ్ళా. అంటే రమణతత్వం తెలిసేలాక అది వేరేలా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయ్యారా సార్? అంటే తెలియకముందు అదే ప్లేసు లేదా ఒకే పుస్తకం మనం చదివిన దానికి అది తెలిసిన తర్వాత ఒక పుస్తకం చదవడమో ఆ ప్లేస్కి వెళ్ళడమో మన ఒక డిఫరెంట్ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, అట్లా మీరు ఏమైనా ఫీల్? అంటే నేను అక్కడున్న గిరి ప్రదక్షిణ చేస్తే ఇది వస్తుంది అలాంటి పుస్తకాలు ఎప్పుడు చదవలేదు. నేను ఎప్పుడు రమణ మహర్షి ఓన్లీ నేనెవరు అన్నదాని మీద ఎక్కువ చదువుతుంటా. అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అన్ని కాన్సెప్ట్ కాదండి. సో నాకు రమణ మహర్షి ఆశ్రమంలో మెడిటేషన్ హాల్లో ఎలా కూర్చుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ ఇలా హాల్లో కూర్చున్న అలాగే ఉంటుంది, బాత్రూంలో కూర్చున్న అలాగే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ తెలియదు నాకు. అక్కడికి వెళ్తే ఏదో శక్తి వచ్చింది ఇక్కడికి. నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంత ట్రావెల్ చేసి ఈ బాడీ అరుణాచలం వెళ్ళింది. నేను అక్కడ గిరి ప్రదక్షిణ కొన్ని లక్షల మంది చేస్తారు, పుణ్యం వస్తుందని అనుకుంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టి చెప్పట్లేదు. నా థాట్ ప్రాసెస్ని బట్టి నేను నాకు అనిపించింది చెప్తున్నా తప్ప నేను ఎవరిని కంపేర్ చేయట్లా. నేను ఏది కరెక్ట్ అని చెప్తున్నా తప్ప. మీ వర్షన్ మాత్రమే ఇది నా వెర్షనే. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కానండి, చెన్నైలో దిగా, కార్ ఎక్కా, అరుణాచలం వెళ్ళా. రూమ్లో ఉంటే ఒక ఫీలింగు, అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్తే ఒక ఫీలింగ్. అక్కడ ఆయన బాడీతో ఉన్నారు కాబట్టి ఆ వైబ్స్ ఉంటాయి. నాకు అదే వైబ్ అందరం ఎలా పని ఇక్కడ ఉంటుంది. నేను ఉన్నదే అరుణాచలం అని థాట్లో ఉంటున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నది నాకు అరుణాచలం. ఇది ఇప్పుడు నా రూమ్లో హాల్లో ఇక్కడ కూర్చుంటే అక్కడ మెడిటేషన్ హాల్లో కూర్చున్న ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే ఈ కాల ప్రదేశాలతో సంబంధం లేని ఒక ఇది కదండి. సూర్య గురూజీ గారు అదే అన్నారు, ఈ అన్ని తానే ఉన్నదే అరుణాచలం. అన్ని తానే ఉన్నదే అరుణాచలం అన్నది తెలియాలంటే మనం అరుణాచలం వెళ్ళాలి. ఓకే, అది ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా అవ్వాలంటే 100%. అంటే పుస్తకాలు చదివితేనో ఇంకోటో కాదు, ప్రతిదీ మనం ప్రాక్టికల్గా ఎవ్రీ మినిట్ మనం తెలుసుకున్నదే ఆలోచించి దాన్ని అమలు చేయగలిగితే దాని రిజల్ట్ మనకే తెలుస్తూ ఉంటుంది. మనలో వచ్చే ఆనందమే కదా రిజల్ట్. ఎవరు చెప్పక్కర్లా రిజల్ట్. నువ్వు చేస్తున్నావా, రమణతత్వంలో ఉన్నావా లేదా, నిన్ను నువ్వు తెలుసుకోవటమే రమణతత్వం అండి. ఆయన ఇది బయట వాళ్ళ గురించి ఏం చెప్పలే, ఒక వేరే దేవుళ్ళ గురించో బయట ఉన్న దేని గురించి మాట్లాడలే. ఉన్నది నీలోనే ఉంది. అదేంటి ఇప్పుడు మీరు మనం ఒక థాట్, ఒక ఆలోచనకు మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత పెరుగుతూ ఉంటే అంత మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాం. పర్ఫెక్ట్. ఈ గ్యాప్ ఆపడానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప సలహా ఏంటంటే, ఎగురుతున్న పక్షిని వలలో వేస్తే దాని అన్ని ఎట్లా అయితే ఆగుతుందో ఊపిరి బంధించితే మీరు అలా ఆగే అవకాశం ఉంటుంది ఆలోచనని స్టార్టింగ్ స్టేజ్లో అన్నారు. అటువంటి సాధన ఏదైనా చేశారా? అలాంటిది ఏం చేయలేదండి. నాకు ఆయన చెప్పిన దాంట్లో బాగా నచ్చేది ఏంటంటే, ఇప్పుడు నాకు పని చేయాలనిపించింది. ఇది ఎవరికి అనిపించింది? నాకు అనిపించింది. నాకు ఈ పని చేయాలని అనిపించింది నాకు. మరి నేనెవరు? నాకు అంటే నేనెవరంటే మా వాళ్ళందరూ ఇక్కడ హూయామే అని ఉంటుంది నా చేతి మీద. ఎలా తెలియదురా, నువ్వురా రాజారావేంద్ర అంటారు. అదేరా గుర్తుండదు అప్పుడప్పుడు, అందుకనే ఎంచుకున్నాను. దాంతో డిస్కషన్ ఆగిపోద్ది. ఇప్పుడు అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాకు అనిపించింది కదా, నాకంటే ఈ బాడీ నేనా? ఈ బాడీ నేనైతే నిద్రలో లేను. మరి నేనెవరు? అలాగా 2 క్వశ్చన్స్ ఇవే ప్రతిదీ. బయటికి వెళ్ళి మనసు బయటికి వెళ్ళటాన్ని ఆపటమే కదా మెడిటేషన్ అంటే. ఇప్పుడు అది బాధ ఏదో జరగకూడదు జరిగింది, ఇమీడియట్గా ఒక ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. మరి నువ్వెవరు? సిచ్యువేషన్ ఎమోషన్ చాలామందికి ఉంటుంది. గుడికి వెళ్తే మనకు విపరీతమైన భక్తిభావం వస్తుంది. అదే శ్మశానానికి వెళ్తే ఒకరోజు మనం కూడా ఇలాగే పోతాం, శ్మశానం వైరాగ్యం. అది సిచ్యువేషనల్, దీనికోసమే గుడికి వెళ్ళాలండి. వాళ్ళతో పాటు భజన చేస్తే మనకు ఆ భక్తిభావంలోనే ఉంటాం. అది సిచ్యువేషనల్ ఎమోషన్, దాన్ని దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే గుడికి వెళ్తేనే మనకు ఎమోషన్ రాకూడదు, ఇంట్లో ఉన్న రావాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడే మనకు ఆ శ్మశాన వైరాగ్యం రాకూడదు, అది ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా రావాలి.
సిచ్యువేషన్ ఎమోషనల్కి చాలా ఇది అవుతుందండి. మనకు ఒక హ్యాపీనెస్లో మనం ఏదో ఒక్కోసారి మాట్లాడటం ఏయో చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్ ఎమోషన్ అసలు సిచ్యువేషన్ ఎమోషన్లోకే వెళ్ళకూడదు అసలు. అట్లని బలవంతంగా కూడా ఆపొద్దు. అసలు బలవంతంగా ఆపితే అసలు అది డబుల్ అయ్యి రివర్స్ అవుతుంది. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుండాలండి. వెళ్ళినప్పుడు ఓహో ఇది చేసేది మనకు బయట ఏది చేసినా ఏం చేసినా ఏది కరెక్ట్ ఏది అవతలోడికి అన్యాయం జరగకుండా ఏం చేసినా అదేం కాదు. మనకు జడ్జిమెంట్ ఉంటుంది. ఈ ఆలోచన చేసేది ఇది కూడా ఇంకో ఆలోచన. మంచిగా ఉండాలనుకోవటం ఒక ఆలోచన, చెడ్డగా ఉండాలనుకోవటం ఆలోచన. మన పెరిగిన వాతావరణాన్ని బట్టి మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన క్యాటరేషన్ అన్నీ ఉంటాయి. ఇది ఎవడో ఒకటి చెప్తే వాళ్ళు మార్చేసుకుని అలా ఉండదు. ఎవరికెవడో ఇండివిజువల్గా తెలుసుకుని కంపల్సరీ ఒక గురువు ఒకళ్ళు మనం వెళ్ళే మార్గంలో ప్రాక్టికల్గా చెప్పాలంటే మనకు వచ్చిన డౌట్స్కి ఒక గురువు అవసరం. సార్ ఇప్పుడు మీకు కొంత తత్వం ఐడియా ఉంది చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం. బట్ గురువు గారు వచ్చిన తర్వాత మీరు రియలైజ్ అయింది ఏంటి? గురువు అవసరం ఎంతవరకు ఉంది? గురువు అవసరం చాలా ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను ఒకటి పుస్తకంలో నేను చదివాను అనుకోండి, నాకున్న స్టేజ్ని బట్టి ఆ పుస్తకంలో ఉన్న ఒక విషయం అర్థమవుతుంది. నేను 1వ తరగతిలో ఉన్నప్పుడు ఆ పుస్తకంలో ఒకటి అర్థం. అదే పుస్తకం నేను డిగ్రీలోకి వచ్చా చదివితే నాకు చాలా ఒకే పుస్తకం రిపీటెడ్గా చదవడం వల్ల ఇంకా చాలా తెలుస్తాయండి. ఆయన ఒక వాక్యం పట్టుకుంటే రమణ దీంట్లో ఒక వాక్యం పట్టుకుంటే ఒక రోజు డిస్కస్ చేయగలరు దాని మీద. బా ఇంత వాక్యంలో ఎంత ఉందా అనిపిస్తుంది అనమాట. సో చాలా క్లారిటీ రావడానికి, చాలా ఇది రావడానికి ఆయనే కారణం. ఒకసారి ఇదే చెప్పారు, ఇక్కడ జరిగేది ఏది ఇది కాదు, ఒకరోజు ఇదేది నిజం కాదు. ఇప్పుడు ఒకటి ఉంటుందండి రమణ మహర్షి తత్వంలో, ఒక కనిపించిన చీకట్లో మనం తాడి మీద కాలేసి అది పాముని భ్రమించు. పాముని భ్రమించిన కాడి నుంచి మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇది విషం ఉన్న పామా, ఇది కొడితే మనం పోతామా, దీనికి ఎవడన్నా మందు ఉంటుందా, ఇమీడియట్గా ఏదైనా కాలంటే దాని మీద ఉంది. ఈ లోపల పాములో ఉన్న ఎన్ని రకాల తాజుపాము కానీ అన్నీ గుర్తొస్తాయి. తర్వాత జరిగే పరిణామాలు గుర్తొచ్చి విపరీతమైన ఒక భయాందోళనలో ఉంటామండి. అది తాడు అని ఎప్పుడు తెలుస్తుందండి? స్విచ్ ఎవడో లైట్ వేసి చూపిస్తే కానీ మనకు అది తెలియదు. ఆ లైట్ వేసి కూడా గురువు. మనం ఈ ప్రపంచం అనేది దాన్ని కూడా మనం లేని పాము అన్నది ఎప్పుడూ లేదు, కానీ ఆ థాట్లో మనం చాలా దూరం వెళ్ళిపోయాం. చచ్చిపోయేదాకా విషం పాము కరిస్తే అవుతుంది, విపరీతమైన భయందోళన గురి. అలాగే ఇక్కడ జరిగేది ఏది ఏమీ లేదు. ఈ మనసు అన్నీ ఉన్నాయని చెప్తుంది. మనకు పాము ఉందని ఎలా చెప్పిందో ఇదంతా నిజం, జరిగేదంతా ఎక్స్ట్రాడినరీ, ఇందులో నువ్వు ఇలా చేస్తేనే నీకు ఇన్ని కోట్లు వస్తుంది, ఇలా చేస్తే నీ జీవితం బాగుంటుందని లేని పాము గురించి మనం ఎలా ఆలోచించామో ఇక్కడ లేని ఒక వస్తువు గురించి అలా ఆలోచించి ఒకరోజు ఇక్కడ ఏమీ లేదురా, ఉన్నది తాడు మాత్రమే, ఉన్నదే అనంత శక్తి ఒక్కటే ఉంది అని తెలియజెప్పాల్సింది గురువు. మీకు ఆ చీకట్లో ఉండగా ఎంత చెప్పినా అర్థం కాదు. లైట్ వేసి చూపిస్తే కానీ, లైట్ వేసి చూపిస్తే ఏమవుతుందండి, ఒకేసారి ఏం జరుగుతుంది, అక్కడ పాము అనేదే లేదు, ఎప్పుడూ లేదు. అలాగే ఈ ప్రపంచం అనేది ఎప్పుడూ లేదు. మనకి తెలియని అజ్ఞానం వల్ల ఈ ప్రపంచం ఒక పాములా కనిపించి దానికి రకరకాల మనం ఎమోషనల్ జోడించుకుని మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాం. మనం పోయాక తెలిస్తే అనవసరం కదా, బతికొండగానే తాడని తెలిస్తే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. రమణ తత్వం గురించి మీతో ఈ అరగంట సంభాషణ మా ఆడియన్స్కి కూడా కొంచెం అయినా కాన్షియస్నెస్ ఏలేండి, ఇది నాకు అర్థమైంది చెప్పాను, అది నిజం కూడా కాదు తెలియదు. ఓకే, మీరు ఇంత మంచి ఒక రమణీయం అనే ఒకటి ప్రోగ్రామ్ చేసి చాలామందికి రమణుల గురించి తెలిసే ఒక అవకాశాన్ని మీ ద్వారా రమణులు కల్పించినందుకు మీకు రమణ మహర్షి గారికి అందరికీ నమస్కారం.